హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు బెంగళూరు సిటీ సెంటర్లోనే ఉన్న ఒక ఆలయం చూపించబోతున్నాను. కోటె వెంకటరమణ టెంపుల్. ఇది కలాసిపల్లి పక్కలోనే ఉంటుంది. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శివకుమార్. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. రండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. కోటె వెంకటరమణ అని ఎందుకు పెట్టారంటే పేరు, కోట పక్కలోనే ఉంటుంది కాబట్టి కోటె వెంకటరమణ అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా 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 నీట్గా మెయింటైన్ చేస్తారు మేడం. సిటీకి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయం. వాణి విలాస్ అనే హాస్పిటల్ పక్కలోనే ఉంటుంది. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కూడా ఈ టెంపుల్ పక్కలోనే ఉంది. టిప్పు సుల్తాన్ని ఒకరోజు యుద్ధం నుంచి అంటే ఆయనకి కాల్పులు జరిగినప్పుడు ఈ టెంపుల్ కాపాడిందంట. ఇక్కడ ఒక గజస్తంభం ఉంది, ఆ గజస్తంభం అతనికి కాపాడిందంట. ఇలా స్టోరీ ఉన్నది ఈ టెంపుల్కి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బెంగళూరులో ఉన్నా బెంగళూరు బయట ఉన్నా మీరు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. చాలా 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 బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. నాకు భలే నచ్చింది. ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ అండి. ఇక్కడ వస్తే మీరు కోట కూడా చూడొచ్చు. పక్కలో టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కూడా చూడొచ్చు. సమ్మర్ ప్యాలెస్ అంటారు దాన్ని. చాలా నీట్గా గ్లాసులతో నీట్గా బంధించేశారు, ఎందుకంటే జనాలు టచ్ చేయకూడదు అనేసి. ఎక్సలెంట్ మెయింటెనెన్స్. మేము వెళ్ళిన రోజు శ్రీనివాసునికి కళ్యాణం జరుగుతున్నది. ఈ మ్యూజిక్ అంతాను అక్కడదే, టెంపుల్లోనిదే మ్యూజిక్. ఇదంతా నేను ఇలా సెట్ చేశా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా. ఒక కళ్యాణం జరుగుతుంది. చాలాసేపు మేము ఈ టెంపుల్లో టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పక్కలోనే ఒక బండి మీద ఒక ఆయన ఫుడ్, అన్న సాంబార్ లాంటిది అమ్ముతుంటాడు. చాలా సూపర్ టేస్ట్ ఉంది. చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాడు. మాకు భలే నచ్చింది. ఇక్కడ మిరపకాయ బజ్జీలు లాంటివి కూడా ఇస్తాడు. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. టిప్పు సుల్తాన్, ఈ టెంపుల్ పక్కలోనే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉంది. ఆ టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి కాంపౌండ్ దగ్గరలోనే ఉంటుంది ఆ బండి. ఫుడ్, అన్న సాంబారు అలాంటివన్నీ టిఫిన్ కూడా ఉంటాయన్నమాట. పక్కలో ఉన్న హాస్పిటల్ నుంచి కూడా వస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. బయట నుంచి వచ్చిన వాళ్ళన్నా బెంగళూరులో ఉన్న వాళ్ళైనా చాలా బాగుంది. ప్రతి ఒక్క కంబానికిను ఎవరు టచ్ చేయకూడదు అనేసి జాలీలు, ఏమంటారు, గ్లాసు అంతా గ్లాసులతో బంధించారు. ఎందుకంటే జనాలు చెప్పలేం కదా. ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో. ఇట్లు మీ శివకుమార్.